మామ బిగ్ బాస్ సీజన్ 9 మీరు అప్లై చేశారా? అయితే గనక పని అవదు మామ. ఏంట్రా మనోడు పని అవదు అంటున్నాడు అని చెప్పి అంటున్నారా? కొన్ని మనం బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించిన కొన్ని కామన్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్, అలాగే అసలు ఎందుకు వెళ్ళమో నేను క్లారిటీ ఇచ్చేస్తానమాట. కొంచెం ల్యాగ్ అయితే చేయొద్దు, లైక్ చేసి సపోర్ట్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. సరే ఏంటి మామ, బిగ్ బాస్ టీమ్ ఏం చేసిందంటే తెలుగుగా www.jiostar.com లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ పెట్టింది కదా, చాలా మంది కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ అయితే వెళ్ళినాయి. చాలా ఆశపడి మనలో ఒకళ్ళు వెళ్ళి బిగ్ బాస్ సీజన్ లో పార్టిసిపేట్ చేద్దామని చాలా మంది చాలా కళ్ళని అప్లై చేయడం జరిగింది. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ, తర్వాత బయోడేటా వాళ్ళు చెప్పే నిజాలు చెప్పకపోవడం వల్ల కానీ చాలా వీడియోస్ కానీ, తర్వాత చాలా అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఏంట్రా అంటే ఎంత సామాన్యుడైనా వెళ్ళొచ్చు అనే నినాదాన్ని పెట్టినా కానీ వెళ్ళకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ మామ. ఎందుకంటే మీకు ఎంత సామాన్యుడైనా సరే అవేర్నెస్ ఎక్కువ ఉండాలి, తను చాలా బాగా మాట్లాడే ఉండాలి. నెక్స్ట్ వచ్చేవాడికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉండాలి, ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఉండాలి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో అవుతూ ఉండాలి. జనరల్ విషయాల మీద టాపిక్స్ కొన్ని అంతో ఇంతో తెలిసి ఉండాలి. అంతకంటే ముఖ్యంగా అమాయకుడై ఉండాలి. అంతకంటే ముందు సింపతి క్రియేట్ చేసే ఉండాలి. ఇన్ని ఉండాలి మామ వెళ్ళాలంటే. అట్లా ఉన్నాయంటారా మనకి? అంత నటించగలమంటావా మనం? నేనైతే లేదని అంటాను. కానీ లెక్క ప్రకారం నిజంగా చూద్దాం మామ. ఎవరైతే సామాన్యులు వెళ్తారో మనకి కనబడతారు కదా, వాళ్ళ ప్రొఫైల్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ట్విట్టర్ లో ఎవరెవరు ఫాలో అవుతున్నారో మనం చెక్ చేసేద్దాం. నిజాలన్నీ బయట పెట్టేద్దాం. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ కి కావాల్సింది సింపతి అండ్ మసాలా. అంటే ఎలాగంటే రేపు యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం ప్రోమో రావాలి. ఏదో చేస్తున్నారు కానీ ఏం చేయట్లేదు, అలా ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ లోకి ఎంట్రీ అవుతారని చెప్పి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. ఎవరైనా సరే నిజంగా 0 ఫాలోవర్స్ ఉండి, అంటే తక్కువ ఫాలోవర్స్ ఉండి వెళ్తే మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా హ్యాపీ అవుతారు. మనమైతే వాళ్ళకైతే సపోర్ట్ చేసేద్దాం. ఓకే, వాళ్ళ క్యారెక్టర్ చూసి మాత్రమే సపోర్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.